రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు మాకు సంబంధం లేదు దీనికి సంబంధించి పబ్లిక్ ని మేము ఆపలేం కదా అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ కీలక నేతలు ముఖ్యంగా మీ పీసీసీ చీఫ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల హీరో హీరోయిన్ కూడా విడిపోయారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఒక పక్క సిట్టు విచారణ జరుగుతుంటే ఏ రకంగా చేస్తారు కీలక పదవుల్లో ఉండి? ఇదంతా కూడా కొంత ప్రజల్లోకి విషబీజాలు నాటడం కాదంటారా? రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. హలో రామ్మోహన్ రెడ్డి గారు వినిపించింది? నా క్వశ్చన్ వినిపించిందా మీకు? ప్లీజ్. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఎవరు వ్యాఖ్యలు చేసిరు ఏంటి అని అంటే లాస్ట్ ఫోర్త్ నైట్ డేటా గురించి మనం ఈ రోజు విచారణ ఎదుర్కొంటారు. అంతకంటే ముందు 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేటటువంటిది వాస్తవం. అది మేం చెప్పడం కాదు, అది పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 10 ఏళ్ల నుంచి వాళ్ళ కింద వాళ్ళ ఆదేశాలతో పనిచేసిరో ఆ అధికారులు కోర్టుల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో భాగమండి, మేము అనడం కాదు. సో ఈ వాస్తవాలు ఆల్రెడీ వయా న్యూస్ మీలాంటి మంచి ఛానల్స్, న్యూట్రల్ గా ఉండేటటువంటి అన్ని ఛానల్స్ కూడా ప్రజలకు చెప్పినాయి. ఈ రోజు ఆయన ఎవరు బీజేపీకి బీఆర్ఎస్ కి అప్పుడైతే బిఎల్ సంతోష్ వ్యవహారంలో కూడా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పెన్ డ్రైవ్ చూపించిండు. అసలు ఆ ఇంటర్సెప్షన్ ఎడికించి వచ్చింది ముఖ్యమంత్రికి, అది ఎట్లా వస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేయకుండా? ఈ ప్రశ్నలకు వేటికి కూడా జవాబులు రాలే. అప్పుడు వాళ్ళు చెప్పిర్రు మేము ఇంటర్సెప్ట్ చేసినాము, ఫోన్ ట్యాపింగ్ చేస్తే అవన్నీ మేము చేసినామని. ఇది రామ్మోహన్ రెడ్డి చెప్తుంది కాదు, వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. సో మేము అనేది ఏంటి అని అంటే, నా క్వశ్చన్ క్లియర్ రామ్మోహన్ రెడ్డి గారు. సినీ నటులు ముఖ్యంగా హీరోయిన్ల పేర్లు రావడం కేటీఆర్ కి ఈ మొత్తం వ్యవహారాన్ని అంటకట్టడం దగ్గరే ఈ రచ్చ అంతా కూడా జరుగుతుంది. ఎందుకు పదే సినీ నటులను తీసుకొస్తున్నారు, హీరోయిన్లు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ అంశాల్లో? సిట్ విచారణ జరుగుతుంది కదా. ఏకంగా పీసీసీ చీఫ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా అంటే పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి లీకులు ఇస్తూ ఉండడం, అది నిజమా అబద్ధమా తర్వాత ఏ రకంగా మాట్లాడతారనే క్వశ్చన్. ప్రజల నుంచి ఓట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా పదే ఓటు నోటు అని ముఖ్యమంత్రి గారి కేసు ఎందుకు మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడుతారు? విచారణ అది కోర్టులో ఉంది కదా, సుప్రీంకోర్టులో. దాని గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు? ప్రజల్లోకి ఒకసారి ప్రజాస్వామ్యంలోకి న్యూస్ పోయిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడుతారని చెప్పి అడిగేటటువంటి ఆ శక్తి కానీ లేకపోతే అవకాశం మనకు ఉండదు కదా అంటున్నా నేను. మేము ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా చేసి పారదర్శకంగా విచారణ చేస్తలేమంటేనో, లేకపోతే తప్పుడు కేసులు పెట్టి బనాయించడం గతంలో వాళ్ళు చేసినట్టు ఎవరో డ్రోన్ ఎగరేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారిని నాటి ఎవరో మా రేవంత్ రెడ్డి గారిని తీసుకొని పోయి తీవ్రవాదులు వేసేటటువంటి జైల్లో వేస్తేనో అది అప్రజాస్వామ్యం అని చెప్పి మాట్లాడండి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఖననం చేసినటువంటి సందర్భాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లేవు? మీలాంటి మంచి జర్నలిస్టులని ముసుగులేసుకొని వచ్చి కిడ్నాపులు చేసుకొని తీసుకొని పోయారు కదా సార్. ఛానళ్ల మీద దాడులు చేసిరు, సిస్టంలను పగలగొట్టిరు. ఇది కొత్త దుకాణం కాదంటారు నేను. వీళ్ళది అధికారం 10 సంవత్సరాలు ఉండేసరికి ఈ రోజు అదే దాని అలవాటుని ఇంకా కూడా తప్పకుండా ఇంకా కొనసాగిస్తామనంటే అది కుదరదని చెప్పి నేను అంటా ఉన్నా. రైట్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అయితే ఖచ్చితంగా అది ఇంకొక ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ జరిగినంత కాలం చర్చలో ఉంటుంది. ఈ సందర్భంగా ఇప్పుడు దానికి సంబంధించి అయితే మీరు సైలెంట్ గా ఉన్నారు, ఈటల విచారణ అయినా లేకపోతే మిగతా విచారణకు సంబంధించిన. మీరు ఓపెన్ గా పలానా జరిగింది పలానా జరగలేదని చెప్తే ఈ సమస్య ఉండదు కదా. నాకు అర్థం కాదు. దాని మీద మీరు సైలెంట్ గా ఉండడం వల్ల అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి పనికి మాలిన విమర్శకు రోజు సమాధానం తీసుకుంటూ కూర్చోవాలా? పనికి మాలిన విమర్శ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈటల ఫైనాన్స్ మినిస్టర్ నేను మీ దగ్గర ఎంపీగా పనిచేసిన నేనేమంటున్నా, వాళ్ళు ఏం మాటిండ్రో వాళ్ళు ఎందుకు మాటిండ్రో అది వాళ్ళకి తెలుసండి. ఈ పొలిటికల్ అంటే వాళ్ళని సిట్ విచారణ పిలిచినప్పుడు నేనేమంటున్నా, మేము అసలు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని లేదు అని ఒక క్లారిఫికేషన్ మీ సైడ్ నుంచి కాదండి. ఇప్పుడు ఒకటి భరత్ సాబ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. వై డూ వీ నీడ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఆన్ డైలీ బేసిస్? మాకేమన్నా వేరే పనిపాటు లేదా? పొలిటికల్ పార్టీగా ప్రతిరోజు నీ మీద దుమ్మెత్తి పోస్తా నువ్వు కడుక్కో, ఇదేనా? నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఇంతకుముందే చెప్పిండ్రు, ఏదైనా ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది డీజీ ఇంటెలిజెన్స్ మరొకరు ఎవరైతే కన్సర్న్ అథారిటీ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. అంతేగాని ఆయన పోయి పేపర్ మీద పెన్ రాసుకొని తెచ్చుకున్నాడా, ఫోన్లో రికార్డ్ చేసుకొని తెచ్చుకున్నాడా, లేకపోతే మరో దగ్గరికి అట్లా కాదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాము.
అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం స్పష్టమైంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా వీలైనంతగా ఈ విషయాన్ని కొనసాగించి దీర్ఘంగా గుంజి వ్యక్తితో అననం చేయాలి, పార్టీని బదనాం చేయాలి, లీడర్లను బదనాం చేయాలి, ఏదో దగ్గర ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది చర్చ నడుస్తోంది. ప్రజల్లో ఆ విషయం గమనంలో ఉంది. ఇప్పుడు ఈగల రాజేందర్ మాట్లాడితే మేము ఆడాలా, విశ్వరెడ్డి 625 అన్నారు కదా, 625 మందికి మీరు దర్యాప్తు జరుపుతుంది ప్రభుత్వము. ఇవాటి వరకు అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి ఈ అధికారాన్ని ముందుకొచ్చి ఈ విషయాలు చెప్పాడా? వీటికి మసిపూసి మారడికాయ చేసి పొద్దున్నేసి ఒక కథనం సృష్టించి రకరకాల తమ్మునేల్స్ పెట్టుకొని ఏం తొందర ఏందండి? నాకు అర్థం కాదు. మీకు ఎవరిచ్చారు అధికారం? అట్లా ఇష్టారీతిన మీ దగ్గర అన్కన్ఫర్మ్డ్ న్యూస్ ఏదైనా ఉంటే ఏ రకంగా ఏదైనా ఒక న్యూస్ ఛానల్ మీరు పబ్లిష్ చేస్తున్నారు? ఏ వ్యక్తి మీదనైతే మీరు చేస్తున్నారో, మీరు అన్నారు ఒక మాట మీరు అడిగి ఉండొచ్చు కదా ఆ ఛానల్ ని, ఒక మాట ఆ ఛానల్ మమ్మల్ని అడిగింది, అది పబ్లిష్ చేసే ముందు ఏంటంటే మరి ఇట్లా ఆరోపణలు పబ్లిష్ చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేదా మీ దగ్గర ఈ విధంగా పబ్లిష్ చేశారు, ఇది తీసేయండి. చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. మా దగ్గర 2 సంవత్సరాల క్రితం సంబంధించి వీడియోస్ కూడా ఉంటే గిట్ట దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని అడిగితే గనక భరత్ గారు అనేక విషయాలకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ గారి మీద గాని మిగతా నాయకుల మీద ఇటువంటి వార్తలు, నిరాధారమైన వార్తలు, నిరాధారమైన ఆరోపణలు, విష ప్రచారం జరిగినప్పుడు న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా మేము పోయి అప్పీల్ చేసినాం, కోర్టులో కూడా కేసు వేసినాం. కొండా సురేఖ గారు లాంటి వ్యవహారాలు చూసినారు కదా మీరు, పరువు నష్టం దావాలు కూడా వేసినాం. నేనేమంటున్నానంటే కొంతమందికి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యవహార శైలి మారట్లేదు. వాళ్ళు అదే పనిగా ఉద్దేశపూర్వకమైన దాడి చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. నేను ఎంతసేపు చెప్పినా నేను అప్పటి నుంచి ఏం చెప్తున్నాను? అయితే శ్రీధర్ రెడ్డి గారు ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ అటాక్ ద్వారా? మా మీద కూడా ప్రస్తుతం మా ప్రభుత్వం నడుస్తుంది, మా మీద కూడా చాలా పత్రికలు, చాలా సంస్థలు, ముఖ్యంగా కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి, అవి అటాక్ చేస్తూ ఉన్నాయి. ఏదైనా ఉంటే మేము చెప్తూ ఉంటాము, ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాము, మేము కూడా ఇలాగే అటాక్ చేస్తే కరెక్ట్ కాదు కదా, ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి థంబ్నెయిల్స్ లో అడ్డమైన రాతలు రాస్తే, అడ్డమైన వీడియోలు చేస్తే, అడ్డమైన విషయాలు ప్రచారం చేస్తే వాటిని ప్రశ్నించాల్సినటువంటి అధికార పార్టీ వ్యక్తుల హక్కులను, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రాథమిక హక్కులను ప్రొటెక్ట్ చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాట్ ఈస్ దేర్ కన్సర్న్ ఇన్ దిస్? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఛానల్ నిర్మాణం మాట్లాడింది ఓకే, మీడియా మాట్లాడింది ఓకే, ఓ రాజకీయ పార్టీగా మీరు కొంత స్పందించారు ఓకే, పనిగట్టుకొని వకాల్తాలు పుచ్చుకునే అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? నాకు అర్థం కాలే. రేవంత్ రెడ్డి గారి మీద కానీ మిగతా నాయకుల మీద కానీ ఇంతకుముందు భరత్ గారు అన్నట్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, ఈ రకమైనటువంటి యొక్క తమ్మునేల్స్ తోటి ప్రచారం చేస్తే వాళ్ళు ఊకుంటారా, స్వాగతిస్తారా? లేదా మరో ఛానల్లో ఇట్లే చేయండి బ్రహ్మాండం కనబడుతుంది అంటారా? ఎటువంటి పద్ధతులలో మనందరం కూడా ప్రవర్తిస్తున్నామనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ మిత్రమా. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకనే భరత్ గారిని అడిగా సూటిగా, మీరు మీ ఛానల్లో అటువంటి తమ్మునే చేయగలుగుతారా? అసలు ఎవరు అధికారం ఇచ్చారు మీరు? అంటే ఒకవేళ మా ఛానల్లో వేసినా మీరు కనుక దాన్ని కన్సల్ట్ చేసి ఇది తప్పుగా ఉందంటే నేనైతే విల్ రివ్యూ ఇట్. ఎప్పుడు మాదే కరెక్ట్ అని అనుకోము, రివ్యూ ఇట్. మీరు ఆ ప్రయత్నం చేశారో అడుగుతున్నా నేను అనేది. మహా టీవీ విషయంలో మీరు ఆ ప్రయత్నం చేశారా? వాళ్ళకి పంపించి ఇది తీసేయండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారా? లేదు వాళ్ళు వినకపోతే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసుంటే ఇక్కడ దాకా వచ్చిండేది కదా మీరు లీగల్ గా. లేదా వాళ్ళ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేశారనుకోండి. భరత్ గారు, యూఆర్ డూయింగ్ ఏ పోస్ట్ మార్టం. నేను చెప్పేది ఏంటంటే మేమందరం దగ్గర 15 ఏళ్ళ రాజకీయాలు ఉంటే 11-12 ఏళ్ళు మీడియాతో సన్నిహితంగా ఉన్నాం. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మేము మీకు ఫోన్ చేస్తుంటాం, భయ ఇట్లా కాదు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది చెప్పుకుంటాం, మేము ఇన్పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సరైనది అనుకుంటే మీరు మార్చుతారు, లేకపోతే అట్నే ఉంచుతారు, అది మీ యొక్క ప్రెరగేటివ్. నేనేమంటున్నా మీరు పోస్ట్ మార్టం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మా వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే అక్కడికి వాళ్ళు సాధారణంగా అడగడానికి పోయి ఉంటారు అనుకోండి, ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, అక్కడ భావోద్వేగాలు ఏమైనా ప్రచర్యలు ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ మాట పెరిగి ఉండొచ్చు. మరొకటి, నేను ఏదైనా కానీ హింసను ప్రోత్సహించేది లేదు, అటువంటి వ్యవస్థను అది లేదు. కానీ మేమున్నటువంటి వెళ్ళినటువంటి వ్యక్తులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, లేకపోతే ప్రజలు, కేటీఆర్ గారి అభిమానులు, మొత్తంగా వ్యవస్థ అంతా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వానం చేస్తాము దాని గురించి చర్చ పట్టడం కానీ మీరు అడిగి ఉంటే బాగుండేది, పోలీస్ కేసు పెట్టుంటే బాగుండేది, అది ఎట్లా? నేను ఆల్రెడీ
ఐ కండెమ్డ్ ఇట్. ఆ thumbnails అయితే కరెక్ట్ కాదు అని చెప్పాను. అవును. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ అధినేతనే ఖండించారు కదా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదన్నారు. మై ఫస్ట్ రిమార్క్ ఇట్సెల్ఫ్ ఐ టోల్డ్ ఆల్రెడీ కేటీఆర్ గారు ఇటువంటి పద్ధతి మనం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, అటువంటిది భావోద్వేగాలు నేను మీడియా అన్నప్పుడు 100% అందరికి నచ్చే విధంగా వార్తలు ప్రచురించదు. అవును, ప్రచురించదు. దాని సందర్భంగా మీరు కండెమ్ చేసుకోవడం, లేకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయడం, పోలీసు ఆల్సో మేము కూడా భరత్ గారు మాకేం నచ్చుతుందో గదే చేయమని అనట్లే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఆ స్వేచ్ఛను ఎప్పుడూ గౌరవించాం. అది తెలంగాణ ప్రయోజనాలకు భంగంగా ఉన్నా, వ్యక్తిగత ప్రయోజనాలకు భంగంగా ఉన్నా దాన్ని అభ్యంతర పెడుతూ వచ్చాం. అవసరాన్ని బట్టి తీవ్రతను బట్టి ప్రతిఘటిస్తూ వచ్చాం తప్పితే ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించడమో ఉద్దేశపూర్వకంగా ఏదో చేయాలనుకోవడం చేయలే. కానీ నేను ఇవాళ మీకు చెప్తున్నాను, డిడ్ యూ లైక్ ఇట్? పోనీ ఎవరైనా మీరు ఒక పోల్ పెట్టండి, పోనీ మన దాంట్లో ఆ పర్టికులర్ thumbnails అవి బాగున్నాయా లేదా అని చెప్పి తెలంగాణ సమాజాన్ని అడగండి. ఎవరి మీదనేనండి ఒక చిన్న మాట వస్తేనే బాధ అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా అసలు ఎంత దారుణంగా ఉంది. ఆ యాంకర్ గారు ఆయన ఎవరు, ఆయన మాట్లాడిన భాష కూడా చూశాను కొద్దిసేపు. అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే అరే నేను మాట తెలుసుకోలేదండి. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ రిపీట్. దాడి చేయడం కరెక్టేనా అని మేము పోలు పెడితే గనక అవును అని 47% మంది అన్నారు, కాదు అని 53% మంది అన్నారు. ఇప్పుడు నేను 6% డిఫరెన్స్ ఉందని నేను అనట్లే. 40 గంటల వేలు దాడి జరిగితే 100% తప్పనారా? అట్లా కూడా ఉంది కదా. నేనేమంటున్నాంటే కరెక్ట్ కాదని 53% అన్నారు, అవును అని 47% అన్నారు. అదే సార్, ఆ రకంగా చూస్తే దాడి జరగకూడదు 100% చెప్పాల్సిన సమాజం మనది. కాబట్టి భావోద్వేగాలను దయచేసి నేను అడిగేది అందరు మీడియా ఛానల్స్ మీ ముఖంగా అందరినీ, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, దయచేసి భాష వాడు వీడు లేకపోతే ఇది జరిగింది అది జరిగిందని మీరే మీడియా ట్రయల్స్ చేసి ఉద్దేశపూర్వకంగా బదనాం చేసి ఎటుపడితే కొద్దిగా స్వీయ నియంత్రణ, కొద్దిగా వ్యవహారం. మీరు పనిచేసేది 24 గంటలు ప్రజల కోసం పనిచేసే నాయకులందరూ, ఈ రాజకీయ నాయకులలో ఏ పార్టీలో ఉన్నా కానీ, ఎవరి సిద్ధాంతం ఎవరి విచారధార ఎట్లున్నా కానీ మెజార్టీ ప్రజల కోసం పనిచేస్తాం కదా. ఈ ఎటుపడితే మాట్లాడుకుంటే ఇది ఏమి సంస్కృతి అండి? నాకు అర్థం కావట్లే. అంటే ఇక మీరు అంటే మీరంటే కాదు, ఎవరైనా అనాలే, దానికి ఇంకోటి సమాధానం చెప్పుకోవాలి. ఇది అనగా ముచ్చట మంచి సంస్కృతి కాదు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. సో మొత్తానికి శివ